మళ్ళీ వాళ్ళ ఇంటికి లాయర్ అయితే వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మల్లి అయితే లాయర్ ఎందుకు వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లాయర్ అయితే అమ్మ నీకోసమే కోర్టులో పిటిషన్ వేశారు మీ ఆయన అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అవునా అండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లాయర్ అయితే అవునమ్మా నీ బిడ్డ విషయంలో నువ్వు నీ భర్త చెప్పిన మాట వినకుండా ఎవరికో బిడ్డని ఇస్తానంటున్నావంట కదా, అందుకని చెప్పి నీ భర్త అయితే పిటిషన్ వేశారు కోర్టులో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే ఎందుకండి ఇలా చేస్తున్నారు, నేను చెప్పిన మాట నన్ను అర్థం చేసుకోండి ఒక్కసారి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే నేను చెప్పిన మాట నువ్వు వినటం లేదు కదా, నిన్ను చూస్తేనే నాకు చాలా కంపరంగా ఉంది, అసలు నిన్ను చూసినా నీతో మాట్లాడినా నాకు చాలా చిరాకుగా ఉంది, ఒకే ఇంట్లో ఉండి ఇలా ఉండటం నాకు చాలా చండాలంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే అవునా నన్ను చూస్తేనే మీకు చాలా చిరాకుగా ఉందా, ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని ఉందా, అయితే వెళ్ళిపోండి ఈ ఇల్లు నాది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే సరే నేనే వెళ్ళిపోతానని చెప్పి బ్యాగ్ సర్దుకొని అయితే మళ్ళీ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఇక నుండి నేను నీకు దూరం అవుతూనే ఉంటాను, అలాగే నా బిడ్డకు దగ్గర అవుతూ ఉంటాను, నా బిడ్డని ఎలాగైనా నేను దక్కించుకొనే మళ్ళీ ఈ ఇంటికి వస్తానే తప్ప అప్పటిదాకా ఈ ఇంటికి నేను రాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ వాళ్ళ అమ్మ కూడా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి గౌతమ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ అయితే నిజంగానే వెళ్ళిపోతున్నారా ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ నుండి గౌతమ్ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ ఉన్న మళ్ళీ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్